ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. చాలు చాలు, ఇప్పటికే మస్తు చెప్పినావు. నీ చెప్పిన అన్ని మోసపూరిత మాటలే, ఎవ్వి కూడా నువ్వు కరెక్ట్ చేయలే. 18 సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయి అయితే చాలు మహాలక్ష్మి పథకం కింద 2000 పెన్షన్ ఇస్తా అన్నావు. ఏవి ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా రాలే. ఆదుకుంటా అంటివి, ఇంట్లో ఖర్చులకైతే అంటివి, కుటుంబం వెళ్తుంది అంటివి, ఇంట్లో వంట సరుకులకైతే అంటివి. సరుకులేవి, డబ్బులేవి ఎక్కడ పెట్టిన? అన్ని మంది మాటలు విని నిన్ను నమ్ముకొని మీకు ఓట్లేసినాం చూడు, మా కాలు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఇట్లా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం. కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.